హాయ్ అండి, నేను పార్ట్ 7 వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఇవి వీక్నెస్ స్పెషల్ వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్స్ అండి. అలాగే ఇవి వీళ్ళు బాగా ఫేవర్గా వెనిగర్ యూస్ చేసి లేదా సోయా సాస్ యూస్ చేసి తింటారు. అలాగే చీజ్ పిజ్జా, చికెన్ పిజ్జా కూడా అవైలబుల్గా ఉంది. మనం హీట్ చేసుకొని ఇక్కడ తినేయచ్చు అనమాట. అలాగే బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, అలాగే మైనీస్, బటర్ అండ్ సమ్ డిఫరెంట్ సాసెస్ కూడా ఉన్నాయి. అవి నాకు అంతగా తెలియదు. అలాగే ఇక్కడ మనకి సలాడ్ కూడా ఉందన్నమాట. సలాడ్ వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ నేచర్కి పండించిన కొన్ని ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్ యూస్ చేసి వీళ్ళు సలాడ్ చేసామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇది చూస్తున్నట్టయితే ఫ్లవర్ కాదండి, ఇది వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్ అనమాట. ఇది అనేది తినేది కాదు, డెకరేషన్కి యూజ్ చేస్తారు. అలాగే చూడడానికి చాలా అందంగా ఉంది కదండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని సాసేజులు కూడా ఉన్నాయి. అలాగే సోయా సాస్, వెనిగర్ అలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు వెజిటేబుల్ సలాడ్ కోసం ఇవన్నీ రెడీ చేసి ఉంచారు. మనకి ఈ లెట్యూస్ వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు ఇలా తయారు చేసి పండిస్తున్నారనమాట. ఈ వెజిటేబుల్ సలాడ్ కోసం లెట్యూస్ పెద్ద గార్డెనే ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఇలా టేబుల్స్ అని అరేంజ్ చేశారండి. ఎవరికి నచ్చిన ప్లేసెస్లో వాళ్ళు కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ ఎంత తిన్నామనేది కాదు, తిన్నదాన్ని వేస్ట్ చేయకుండా వాళ్ళు తినగలిగినంత తినాలి. ఇన్ కేస్ తినపోకపోతే వదిలిపెట్టినట్టయితే పర్ హెడ్కి 300 పే చేయాలన్నమాట. మనం ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా తినగలిగినంత తినొచ్చు, కానీ వేస్ట్ అనేది చేయకూడదు. వాళ్ళ రూల్ అలా చెప్పారనమాట. అలాగే ఇక్కడ కాఫీ, గ్రీన్ టీ, అలాగే కొన్ని జ్యూసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూసినట్లయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోలని చూస్తారని అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలపండి. నేను ప్రతి ఒక్క వీడియోని పార్ట్ వైజ్గా అప్లోడ్ చేశాను. ఇంతకుముందు వీడియోలు చూడని వారు నా ఛానల్ని విజిట్ చేసి మిగతా పార్ట్ వీడియోస్ కూడా చూసేయచ్చు.